ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారానికి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో మరి విద్యార్థులకి యువతకి పెద్ద ఎత్తున నిరుద్యోగులకి మోసం చేసినటువంటి ప్రభుత్వంగా ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలో మరి యువజన విభాగం ఆధ్వర్యంలో మరి స్వరూప్ అలాగే పృథ్వీ ఆధ్వర్యంలో ఈవేళ కార్యక్రమం భారీ ఎత్తున జిల్లాలో జరిగింది. మరి ఏది ఏమైనా ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి చంద్రబాబు నాయకత్వాన మరి సాక్షాత్తు వాళ్ళ కుమారుడే మరి లోకేషే ఈవేళ విద్యాశాఖ మంత్రిగా ఉండి మరి విద్యార్థులకి నిరుద్యోగులకి యువతకి అన్ని విధాలా మోసం చేసినటువంటి వైనానికి నిరసనగా ఈవేళ ఈ ర్యాలీ చేపట్టారు. ఎప్పటికైనా కనీసం 2 సంవత్సరాలు జరిగింది, ఏ రకమైన న్యాయం జరగనటువంటి ఈ పరిస్థితిని ఎప్పటికైనా అధిగమించే విధంగా మరి భవిష్యత్తులోనైనా న్యాయం చేయాలని యువత పెద్ద ఎత్తున ఈ ర్యాలీ చేయడం జరిగింది. ఈ మెగా డిఎస్సిని కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సిగా మార్చింది. మనకుంది సాగుతుంది కదా, కుడి ఎడమల దగా అని. ఈ దగాలతోనే ఈ ప్రభుత్వం మోసం అంతా మోసపూరిత ప్రభుత్వంగా నిలబడింది. అయితే గత ప్రభుత్వ హయాంలో జగన్ గారిచ్చి డిఎస్సి నోటిఫికేషన్ని ఎందుకు రద్దు చేశారన్నటువంటిదే మేము స్ట్రైట్గా అడుగుతాం. మొదటి ర్యాంక్ వచ్చినటువంటి అభ్యర్థి వివరాలను డేటా నుండి ఎందుకు తొలగించారు? ఎంపికైన అభ్యర్థుల జాబితాని ఎందుకు డేటాలో పెట్టలేదన్నటువంటిదే మా స్ట్రైట్ డిమాండ్. సెల్ ఫోన్ ద్వారా మెసేజ్లు పంపించి ఉద్యోగుల్ని మీరు రప్పించి ఆర్డర్లు ఇవ్వడం ఏంటి? నాకు తెలియక అడుగుతున్నాను, మీరు సెల్ ఫోన్ ద్వారా ఇవ్వడం ఏంటి? అందరికీ ఒక నోటిఫికేషన్, ఒక డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇవ్వాలి. దాని ప్రకారం మీరు పిలిపించాలా, పిలిపించి మెరిట్ ప్రకారం మీరు ఉద్యోగాలు తీయాలి. అలా కాకుండా సెల్ ఫోన్ ద్వారా పంపించి చేయడం ఏంటి? నాకు తెలియక అడుగుతున్నాను. డిఎస్సి ఉద్యోగాలు పారదర్శకంగా తీసుకుంటే మెసేజ్ల కథ ఏమిటండి? ఈ మెసేజ్లు పెట్టడం వల్ల దీని పారదర్శకత ఎక్కడుందో చెప్పాలి. మెసేజ్లు పెట్టి మీరు ఉద్యోగాలు ఇస్తే మరి ఇదంతా దేనికండి? ఈ డిఎస్సి ఎంతంతా దేనికి? డిఎస్సి పరీక్ష నిర్వహణలో పారదర్శకత లోపించింది. పేపర్ లీక్, డేటా లీక్స్, మెరిట్ లిస్టులు వంటి ఘటనలన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా క్రీడాశాఖలో రాజకీయ నామినేటెడ్ పోస్టులు ఉంటాయి, వాళ్ళని అడ్డు పెట్టుకొని స్పోర్ట్స్ కోటాలోని డిఎస్సి పోస్టులు తప్పుడు స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఇచ్చి 15 నుంచి 25 లక్షల వరకు గుంజుకుంటున్నారు. అది కూడా 15 లక్షల నుంచి 20 లక్షల వరకు వాళ్ళు గుంజుకుంటున్నారు. మీరు ఎలా తీసి డిఎస్సి పోస్టుల్లో మెరిట్కి మీరు ఇచ్చారనేటువంటిది మేము ఎలా అనుకుంటాం? దీన్నే మేము ఖచ్చితంగా నిలదీస్తున్నాం ఈరోజు. అంతేకాదు ఈ ప్రభుత్వం డిఎస్సి ఉద్యోగాలు మోసం చేసింది. మెగా డిఎస్సి అంటూ దగా డిఎస్సికి తెరలేపింది. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా డిఎస్సి పోస్టులపై సిబిఐతో కానీ సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపించాలన్నటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా బేరాలు ఆడుకున్నటువంటి వాళ్ళు డిఎస్సిలో మేము పారదర్శకంగా పోస్టులు ఇస్తారన్నటువంటి నమ్మకమే ఉంది. తర్వాత మీరు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు మార్చారు, మీ ఇష్టానుసారంగా మీ చిత్తానుసారంగా మార్చారు. దాన్ని ఓకే చేయమంటారా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల్లో ప్రతి ఏటా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసిన లోకేష్ గారు తన యువగలం పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రతి ఒక్క యువతకి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ భద్రత కల్పిస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఈ 2 సంవత్సరాల్లోనే పెద్ద మోసం చేసిన దొంగలు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు, లోకేష్ అని తెలియజేస్తున్నాం. తల్లిదండ్రులు కష్టపడి పిల్లలు చదివిస్తారు.
దేనికి చదివిస్తారు? పిల్లలు ప్రయోజకుడు అవ్వాలని చెప్పేసి. ఆ పిల్లలు ఇంటర్మీడియట్ డిగ్రీ అయిన తర్వాత ఎగ్జామినేషన్ రాసి ప్రభుత్వ ఉద్యోగం పొందాలని కోరుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకి మంచి ఉన్నతమైన స్థాయిలో పెట్టాలని చెప్పి. అలాంటి భావోద్వేగమైన ఇలాంటి దీంట్లో ఈరోజు డిఎస్సి పడింది. డిఎస్సి పడిన తర్వాత ఈరోజు పిల్లలందరూ కూడా కష్టపడి ఎగ్జామినేషన్ రాస్తే ఈరోజు ఏమైంది? పేపర్ లీక్ అయింది. అతను ఏంటంటే పేపర్ అప్లోడ్ చేసే ఉద్యోగి అతను ఎగ్జామినేషన్ రాయడం ఏంటి, అతనికి డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావడం ఏంటి, డిస్ట్రిక్ట్ ఫస్ట్ అతను పొందిన తర్వాత అతను మళ్ళీ డిలీట్ చేయడం ఏంటి? ఇవన్నీ కూడా ప్రశ్నలు కాదా? దీని మీద స్వతంత్రమైన దర్యాప్తు చేయాలి. అలాగే లోకేష్ గారు తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి యువజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కోరుకుంటున్నాం. ఆల్రెడీ కొన్ని సంవత్సరాలుగా డిఎస్సి కోసం కష్టపడుతున్న విద్యార్థులందరినీ కూడా అన్యాయం చేసి వీళ్ళు అనుకున్న వ్యక్తులకి డబ్బులకి వాళ్ళ తాలూకు ఎమ్మెల్యే రికమెండేషన్లకు ఇస్తున్నారు. అలాంటి వ్యక్తులకి ఇచ్చే ప్రసక్తే లేదు. ఒకవేళ ఇచ్చినట్టయితే మా తాలూకు పోరాటం తీవ్రం అవుతుంది. దీనికి తక్షణమే నారా లోకేష్ గారు ఈ జిల్లాలన్నింటిలో కూడా ఈ రిలీజ్ చేసిన అన్ని పోస్టులు అఫీషియల్ పేజ్లో పెట్టని ఎడల మీ అందరూ కూడా రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి అందరికీ ఉద్యోగం వచ్చిన తర్వాతే మీరు మళ్ళీ మీ పదవి మీరు అందుకోవాలి తప్ప మీరుంటే మాత్రం మీ పోరాటం మరింత పెంచి మీ అందరినీ రోడ్డుకి ఇచ్చే పరిస్థితి వస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.